హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్. మనమందరం తరచుగా ట్రైన్లో, బస్సులో, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. నేనైతే ఫ్లైట్లో ట్రావెల్ చేయను, కానీ ట్రైన్లో, బస్సులో అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాను. మనము ట్రైన్లో, బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ ఎక్కడుంది, బస్సు ఎక్కడుంది, వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వేర్ ఇస్ మై ట్రైన్ అనే ఒక యాప్ వాడతాము. బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ ఉంటాను కాబట్టి బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి హైదరాబాద్ టీజీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ఉంది. గమ్యం యాప్లో బస్సు రూట్ నెంబర్ కొడితే బస్సు తెలుస్తుంది ఎక్కడ వరకు వచ్చిందంటే. మరి తరచుగా ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళకి ఫ్లైట్ ఎక్కడుంది, ల్యాండ్ అయిందా కాలేదా, టేకాఫ్ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి ఏ యాప్ వాడతాం, ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు చేయకుండా వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మొబైల్ ఆల్రెడీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చి మీరు ఎటు నుంచి ఎటు డెస్టినేషన్ అని మీరు కొట్టారనుకుని, నేను సికింద్రాబాద్ జంక్షన్ నుంచి చల్లపల్లి కొట్టాను. ఇలా చూపిస్తుంది ఏ టైంకి ఏ ట్రైన్ ఉందంట అని. అందులో మీ ట్రైన్ నెంబర్ చూసుకొని చెక్ చేసుకోవచ్చు, ట్రైన్ ఎంత దూరం వచ్చింది, ఎక్కడ వరకు వచ్చిందంట అని. అలాగే మనం ప్లే స్టోర్లో టీజీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇలా వస్తుంది. యాప్ ఓపెన్ చేస్తే ఇలా తర్వాత సిటీలో ఉంటాను కాబట్టి సిటీ సర్వీస్ ఓపెన్ చేశాను. తర్వాత బస్ రూట్ నెంబర్ అయితే కొట్టాను, 1 అని ఇచ్చాను. అబ్దుల్గా నుంచి సికింద్రాబాద్ అది ఈ రూట్ అయితే చూపిస్తుంది. బస్సు ఎక్కడ ఉంది ఏం కథ అంట అని. బస్సు ఇప్పుడు 2 hours బస్సు ఇక్కడ ఉందని నాకు అది బస్సు అయితే చూపిస్తుంది. అలాగే ఫ్లైట్ ఎక్కడో తెలుసుకోవాలంటే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఫ్లైట్ రాడర్ 24 అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆ యాప్ అయితే నా మొబైల్ నేను ముందే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ పేరు ఫ్లైట్ రాడర్ 24. అప్డేట్ అవుతుంది, అప్డేట్ చేస్తున్నాను. ఒకసారి యాప్ ఓపెన్ అయినాక ఆ యాప్లో మనం ఏం సెర్చ్ చేయాలంటే, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హెచ్వైడి అని సెర్చ్ చేయాలి. హెచ్వైడి అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే హెచ్వైడి అని కొట్టాలి. హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, బేగంపేట, రాజీవ్ గాంధీ. కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కొడుతున్నాను. దాని మీద మనం క్లిక్ చేస్తే కింద అరైవల్ బోర్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసామనుకో, అరైవల్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నెక్స్ట్ ఫ్లైట్ ఏవేవైతే లైన్ అవుతున్నాయో ఆ ఫ్లైట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను అరైవల్ బోర్డు పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా చూపిస్తుంది ఈరోజు ఈ టైంకి రాయపూర్ ఫ్లైట్, రాజమండ్రి ఫ్లైట్లు అన్నీ ల్యాండ్ అవుతున్నాయని చూపిస్తుంది. లైవ్లో ఉన్నాయి, టైం టు ల్యాండింగ్ అవన్నీ. కలకత్తా ల్యాండ్ అయినట్టు చూపిస్తుంది. హుబ్లీ ఉంది, బెంగళూరు ఉంది. ఇవన్నీ మనకు ఇప్పుడు ల్యాండింగ్ ఉంది. మీరు ఎవరికైతే వెయిట్ చేస్తారో వాళ్ళ ఫ్లైట్ నెంబర్ కొట్టారనుకో అలా చూపిస్తుంది ల్యాండింగ్ అంట అని. ఇలా మనమైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లైట్లని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏదో ఒక ఫ్లైట్ పైన లక్నో 181 పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి దాని మీద ఇట్లా కిందకి వచ్చామనుకో, కిందకి వస్తే మనకు అది షో అండ్ మ్యాప్ అని ఉంటుంది. షో అండ్ మ్యాప్ పైన మనం క్లిక్ చేసామనుకో ఎగ్జాక్ట్గా లక్నో నుంచి హైదరాబాద్ మనకి ఇంకా 40 నిమిషాలు ఉంది, 40 నిమిషాలు ల్యాండ్ అవుతామని చూపిస్తుంది. ఇలా అయితే మనం తెలుసుకోవచ్చు. అలాగే హెచ్వైడి అని కొట్టి మళ్ళీ డిపార్చర్ అని ఉంటుంది. అరైవల్ కాకుండా ఈసారి డిపార్ట్ అని ఉంటుంది కదా, మా మహాతల్లి. డిపార్చర్ బోర్డు పైన క్లిక్ చేసామనుకో ఈ ఫ్లైట్లో మనం హైదరాబాద్ నుంచి డిపార్చర్ అయినట్టు ఏ ఫ్లైట్ డిపార్చర్ అయినా ఆ ఫ్లైట్ కూడా చూపిస్తుంది, ఏ టైం డిపార్చర్ అంట అని. సరే, మీరైతే ఈ ఫ్లైట్ రాడర్ 24 యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ అయితే మీరు తరచుగా మీరు ఫ్లైట్లో జర్నీ చేస్తే యాప్ అయితే మీరు వాడుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.